to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు మనల్ని అనుగ్రహించి అతనితో సహజీవనాన్ని సాగించే మధుర అవకాశాన్ని మనకు ప్రసాదించారు. ఆ ప్రభువుకి మనందరి తరపున 1,000,000,000 పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా ఈ రోజు వరకు మనం బాబా ప్రసాదించిన 178 సుమమాలికలు మనం చదువుకొని వాటి యొక్క అర్థాన్ని, సారాన్ని తెలుసుకోగలిగాం. ఇప్పుడు మరి 2 ఇచ్చారు బాబా, 179, 180. అవి ధ్యానం చేసుకుని వాటి యొక్క సారాంశాన్ని చెప్పుకుందాం. మనిషి చైతన్యానికి నడుమను 49 డిగ్రీల నిడివిలో ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందు చైతన్యముంటుంది కనుమరుగుగాను. మరొకసారి చదువుతారు వినండి. మనిషి చైతన్యానికి 49 డిగ్రీల నిడివిలోన ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందు చైతన్యముంటుంది కనుమరుగుగాను. 179 చెప్పుకున్నాం, పాడుకున్నాం. 180 ఇప్పుడు పాడుకుందాం. నరుని చైతన్యానికి మరియు సద్గురువు శుద్ధ చైతన్యానికి, మనిషి చైతన్యానికి సద్గురువు శుద్ధ చైతన్యానికి సంస్కారములతో నిండిన అగాధం ఏర్పడుతుంది సహజంగాను. సంస్కారములతో నిండిన అగాధం ఏర్పడుతుంది సహజంగాను. ఇది 180. ఈ రెండు కూడా కొంచెం సున్నితమైన సబ్జెక్టులే. అయితే మనం వీటి సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనిషి చైతన్యానికి నడుమను. చైతన్యం శరీరంలో ఉంటుందా లేక శరీరానికి బయట ఉంటుందా అని ప్రశ్నగాని వేసుకుంటే, చైతన్యం శరీరం అంతా ఆవరించి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అవయవము కూడా చైతన్యపు సహకారంతోనే పనిచేస్తుంది. చైతన్యంగాని లోపిస్తే ఆ అవయవం పని చేయకుండా ఉండిపోతుంది. అంచేత ఆ చైతన్యానికి మధ్యలో 49 డిగ్రీల నిడివిలో ఎంత గమ్మత్తుగా బాబా చెప్తున్నారో చూడండి. ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందు చైతన్యం ఉంటుంది కనబడకుండా.
మనిషి చైతన్యం మనిషికి కనబడదు, కానీ వాడి యొక్క జీవనాన్ని చైతన్యంతో నేను చేస్తున్నాను అనుకునేటువంటి పరిస్థితి వాడికి ఉండదు. ప్రతి శరీరం మొత్తం చైతన్యం ఉండి ప్రతి అవయవాన్ని అన్ని రకాల పనుల్ని దాని యొక్క సాయంతో శరీరం చేయవలసి ఉంటుంది. అందువల్ల ఈ మనిషి చైతన్యానికి నడుమ 49 డిగ్రీల నిడివిలో అని అంటూ అక్కడ వెలుగుండేటటువంటి ఒక చైతన్యం ఉంటుంది అన్నారు ఆధ్యాత్మికాసంతో 179లో. అది కనుమరుగ్గా ఉంటుంది, కనబడదు. అయితే నరుణ చైతన్యానికి మరియు సద్గురు శుద్ధ చైతన్యానికి సంస్కారాలతో నిండిన అగాధం ఏర్పడి ఉంటుంది సహజంగా అన్నారు. ఇక్కడ మానవుడు తాను పుట్టిన దగ్గర నుంచి మనిషిని అని నిర్ధారించుకొని తన చుట్టూ ఉన్నటువంటి మానవుల యొక్క సహకారంతో లేదా స్నేహంతో మనిషిని అని నిర్ధారించుకొని ఒక మానవుడు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎలాగైతే ఈ శరీరాన్ని ఊహించుకుంటాడు, ఏ అవయవం సైంటిఫిక్ గా ఎలా పనిచేస్తుంది, ఏ అవయవాలు దోహదపడుతున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగుంది, ఇలాగా సైంటిఫిక్ గా ఆలోచిస్తూ మనిషిని అనే నిర్ధారణతో వచ్చాడు. అటువంటిప్పుడు వీడికి ఆ మనిషిని అనే ఆలోచన నరాల్లో కూడా చొచ్చుకుపోతుంది. నీకు ఉనికి లేదు అని చెప్పిన మన ప్రభువు యొక్క మాట గాని గుర్తుంటే సైంటిఫిక్ గా ఊహించుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? సైన్స్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో శాస్త్ర జ్ఞానంతో బయటికి వచ్చిన ఒక ఎలిమెంట్. అది ఆ ఎలిమెంట్ని మానవుడు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని యొక్క ప్రయోజనమే మానవుడికి రోగాలను నయం చేసే మందులు, చికిత్సలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. వీడేమనుకుంటున్నాడు మానవుడు? వాటి వల్లే నేను బాగవుతున్నాను అనుకుంటాడు. ఖచ్చితంగా అలాగే అనుకుంటాడు ఎవరైనా సరే. కానీ ఒక గమ్మత్తు ఏమిటంటే అసలు సైన్స్ అనేది భౌతిక ప్రపంచంలో ఎలా వచ్చింది అంటే సైంటిస్టుల వలన, విజ్ఞానవేత్తల వలన, శాస్త్రవేత్తల వలన అనే ఒక నానుడు ఉంది. కానీ అదేది కాదు. భగవంతుని యొక్క ఆధ్యాత్మిక వికాసం అన్నది చైతన్యానికి నడుమ కంటికి కనిపించకుండా ఉంటుంది. అక్కడి నుంచి ఇదంతా ఈ బాహ్య ప్రపంచానికి అందింది. అదేమిటి? ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందేటటువంటి చైతన్యం. దాని యొక్క ప్రభావం వలన మాయా ప్రపంచంలో అయితే అదేమిటి? ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందోది గనక ఆత్మకి ఆధ్యాత్మిక వికాసానికి సంబంధం ఉంటుంది గనక భౌతిక దృష్టితో అది శాస్త్రవేత్తల ద్వారా, విజ్ఞానుల ద్వారా, సైంటిస్టుల ద్వారా అది ప్రపంచానికి అందవలసిన ఒక నిర్ణయం జరిగింది కనుక విధి విధానంలో అలా అంది ఏదైతే వెలుగొందుతూ ఉన్నదో మనిషి యొక్క శరీరంలో ఆ ఆధ్యాత్మిక వికాసం వెలిగే వీళ్ళు చేసేటటువంటి అన్ని రకాల వైద్యాలకి అది సహాయపడుతూ
అది ఎంతవరకు సహాయపడాలో అంతవరకే సహాయపడతారు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. ప్రాణం పోవాలి అంటే ఆయుర్దాయం లేనప్పుడు ప్రాణం పోతుంది. కానీ మన భాషలో వాడికి 70 ఏళ్ళకే చచ్చిపోయాడు, 60 ఏళ్ళకే చచ్చిపోయాడు అనే నానుడులు ఉంటాయి. కానీ వాడు ఇప్పుడు చచ్చిపోవడం కాదు, ఇది ఎన్నో లక్షల సార్లు చచ్చిపోవడం, ఎన్నో లక్షల సార్లు బతకడంలో ఒకటి. అప్పుడు ఏదైంది మీకు? ఈ లక్షల సార్లు ఉనికి లేని మనిషి చచ్చిపోవడం అవుతుంది, బతకడం అవుతుంది అనే ఆలోచన వస్తుంది కదా. ఇక ఆ చైతన్యానికి, ఈ నరుని చైతన్యానికి ఆచ్ఛాదితం అంటే దానికి సహజంగా లేదు. కానీ సద్గురు చైతన్యం సహజం. నరుల్లో సంస్కారాలు కోకొల్లలు ఉన్నాయి, యుగ యుగాల నుంచి ఉన్నాయి. సద్గురువు తన యొక్క సహజమైనటువంటి వెలుగుతో లేదా చైతన్యంతో మానవుడి యొక్క సంస్కారాన్ని రూపుమాపగలడు. కానీ రూపుమాపాలి అంటే అది మనిషికి వల్ల సాధ్యం కాదు, సద్గురువే చెయ్యాలి, అవతారుడు చెయ్యాలి. అందువల్ల సహజంగా ఉనికి లేని మానవుడు ఉనికి కలిగినట్లుగా అనుకుంటూ ఉనికి లేని పరిస్థితుల్లో భగవంతుని యొక్క ప్రాపు కోరుకుంటాడు, లేదా సద్గురువు ప్రాపు కోరుకుంటాడు. భగవంతుడు లేక సద్గురువు ప్రాపును కోరుకోవడానికి ఏం చేస్తాడు? ఈయన బాహ్యంగా భజనలు చేస్తాడు, పూజలు చేస్తాడు, రకరకాలు చేస్తాడు. ఇది ఎక్కడుంది? ఆధ్యాత్మిక వికాసంతో వెలుగుందే చైతన్యం ఎక్కడుంది? మనిషి చైతన్యానికి నడుము 49 డిగ్రీల నిడివిలో ఉంది. అంటే ఆ చైతన్యం మనలో అది వికసించాలి. మనలో అంటే భగవంతునిలోనే. భగవంతుడే కదే, ఆయనే కదా. దేవుడు ఆయనే, మానవుడు ఆయనే. అంటే నరుడు నారాయణుడు రెండు ఆయనే. ఆ రెండు పాత్రల్లో ఆయనమే. అయినప్పటికీ కూడా నరుడు తనది ప్రత్యేక పాత్ర అనుకుంటున్నాడు. తనకి ఏ పాత్ర లేదు, శూన్యమే. భగవంతుడే రెండు పాత్రలు పోషిస్తున్నాడు, నరుడిగా దేవుడిగా. ఈ ఒక్క విషయం కానీ మనకి బలంగా నాటుకుంటే మన శరీరానికి కానీ, మనకి కానీ, మన వ్యవస్థకి కానీ, మన ప్రేమలకి కానీ, మన యొక్క బాధ్యతలకు కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వం. అయితే అవతార పురుషుడిగా వచ్చినటువంటి భగవంతుడు నువ్వు కర్మ చేయాలి, కర్మను చేయి, బాధ్యతగా చేయి, మిగిలింది నాకు విడిచిపెట్టు అన్నాడు. మరి మనం లేవు అని మనకు తెలిసి కూడా మరి కర్మ చేయగల వాళ్ళు లేనిటువంటి ఉనికి లేని మానవుడికి కర్మ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరైతే ఉపదేశించాడో కర్మ చెయ్యు అని ఆయనే ఆ పని చేస్తాడు. మనం చేసినట్టుగా మనం ఆపాదించుకుంటాం. అందుకే ఆ ఆపాదించుకోవడం వల్లనే భగవంతుడికి దూరం అయిపోతున్నాం. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది అంతా భగవంతుడి వల్లనే జరుగుతుంది. ఆయనే ఉన్నాడు, నేను లేను అనేటటువంటి కొంచెం ఎరుకగాని కలిగితే మరి ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత తప్ప భౌతిక కార్యాలంటూ ఉండవు. ఒకవేళ ఉన్నా వాళ్ళ దృష్టిలో ఉండవు, అంతకుండా చేస్తారు. నిరంతరం భగవత్ చింతనతో చేస్తారు. అసలు భగవంతుడి ధ్యాసలోనే ఉండవలసి ఉండగా వీడు వాడి ధ్యాసలో అనవసరంగా పడిపోయి అంతులేని బాధని, అంతులేని
సంస్కారాన్ని వెలకట్టలేనటువంటి దుర్భర జీవితాలని పొందుతూ ఉన్నాడు. ఇది తెలుసుకోవడానికి మనకి ఈ ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. అయితే ప్రవచనాలు చదివినంత మాత్రం చేత తెలిసిపోతుందా అంటే తెలియదు. కానీ కొంచెమైనా బాబాని ప్రేమిస్తే, కొంచెమైనా బాబాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, నీకు ప్రాధాన్యత నువ్వు రోజు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా నీకు ఆ విషయం అర్థమవుతుంది. ఆ అర్థమైన ఏ రోజైతే నీకు కొంచెం ఆ మెలకువ వస్తుందో అప్పటి నుంచి అంతవరకు గడిపిన జీవితం యొక్క ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైపోద్ది. మనకు తారుమారు అవ్వడం లేదు. ఇంకేత ప్రతిదాన్ని తెల్లవారుతూనే గుర్తు చేసుకొని దాన్ని ఎక్కడ మర్చిపోతానేటో, అది ఎక్కడ చేయడం మానేస్తానేటో అని దాని మీద ధ్యాస ఉంచుతూ, మన కోరికల మీద ధ్యాస ఉంచుతూ, మన అవసరాల మీద ధ్యాస ఉంచుతూ, మన పనుల మీద ధ్యాస ఉంచుతూ, మన మీద మనం ఎక్కువ ఏకాగ్రత చెంది ఉన్నాం. మనం అది తగ్గిపోవాలి. తగ్గిపోతే సంస్కారాలతో నిండిన అగాధం అన్నారు బాబా ఇక్కడ. సద్గురు చైతన్యానికి సాధారణ మానవ చైతన్యానికి ఏమిటి తేడా అంటే, సాధారణ మానవ చైతన్యంలో సంస్కారాలతో నిండిన అగాధం ఉంటుందన్నారు ఆయన. ఎందుకంటే అగాధం అయిపోయింది. మనం చెత్త పారద్దామన్న గొయ్యిలో అనుకోండి, ఆ గొయ్య మనం వెళ్ళి చెత్త నిండిపోతుంది, అగాధంలో తయారైపోతుంది. సంస్కారాలు కూడా అవి ప్రతి జన్మలో పెరుగుతున్నాయి. నూతన సంస్కారాలు ఆవిర్భవిస్తున్నాయి. సంస్కారాలు అగాధంగా మారిపోతూ ఉంది. ఆ అగాధాన్ని ఎవరు ఖాళీ చేస్తారు? చదువు లేకపోతే వేరే విషయం అండి, అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే వేరే విషయం అండి. నీ ప్రభువు నీకు ఇంత ఉన్నతమైనటువంటి విషయాల్ని నువ్వు అర్థం చేసుకునే విధానంలో నీకు అందించినప్పుడు నువ్వు తెలుసుకోకపోతే నీ ప్రభువు మీద నీకు గౌరవమైనా లేకపోయినా ఉండాలా, లేదా తిరస్కారభారమైనా ఉండాలా, లేదా నాకు నా ఇష్టోసుగా జీవిస్తాననే అహంకారమైనా ఉండాలా. ఈ మూడు లేనప్పుడు ఎవడైనా సరే కౌమానం దశ దాటేసరికి ఖచ్చితంగా ఈ విషయాలను అర్థం చేసుకుంటాడు. వృద్ధాప్యంకి వచ్చినా కూడా ఈ విషయాలు ఇంకా మనకు అర్థం కాకుండా ఉన్నాము అంటే మనం చేసే కార్యక్రమం మన కోసం, మనలో వచ్చే మార్పు మన కోసం, మనలో వచ్చే జ్ఞానం మన కోసం. ఏది వచ్చినా మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి అది ఉపయోగపడాలి తప్ప ప్రపంచానికి ఏదో చేస్తాను, ప్రపంచాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అన్న మేషాండ భ్రమతో మానవుడు తనను తాను ఉద్ధరించుకోకుండా ఒక విధంగా నష్టపోతూ సంస్కారాల అగాధం పెంచుకుంటున్నాడు. ఇది సత్యం. ఈ రెండింటి యొక్క 179, 182 సుమమాలికల్లో ఈ అంతర్గతమైనటువంటి విశేషమైన అర్థం ఉన్నది. కనుక ప్రియమైనటువంటి ప్రేమికులారా, కొంచెం ఆలోచించండి. ఆలోచించి ఈ సుమమాలికలు ఈ ప్రవచనాల నుంచే ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ రెండు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న మనం వచన ప్రవచనం చెప్పుకోలేదు కనుక ఇవాళ వచన ప్రవచనాన్ని కూడా ప్రస్తావన చేసుకుందాము. మనం ప్రవచనాల్లో
సత్యం యొక్క అనంతత్వము అనేటటువంటి పేరాని 138వ పేజీలో 12వ తారీఖు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు గణిత శాస్త్రపు అనంతత్వం. గణిత శాస్త్రపు అనంతత్వం. విచిత్రం ఏంటంటే ఆయన మనకు అన్ని సబ్జెక్ట్స్ ని చెప్పాడు. బాబా ఇది చెప్పలేదు అనడానికి మనకేమి అవకాశం లేదు. మానవ మనస్సు తరచు గణితానికి సంబంధించిన అభిప్రాయాలతో నడిపించబడుతున్నందువలన ఆధ్యాత్మిక స్వభావాన్ని అంచనా వేసే సమయంలో కూడా ఆధిపత్యమే చోటు చేసుకునే కారణంగా ఈ గందరగోళం కలుగుతుంది. గణితం అంటే ఏమిటండి? పుడితే ఆ తేదీని గణించడం, చస్తే ఆ తేదీని గణించడం, ఏదైనా శుభకార్యం జరిగితే దాన్ని గణించడం. నువ్వు గణించవలసిన అవసరం ఏముంది? వాడి జన్మలోనే ఉంది. అది దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా రోజులకి, మాసాలకి, సంవత్సరాలకి ఏ టైంకి ఏది జరగాలి అనేది దట్ వాజ్ డిజైన్డ్, ప్రీ డిజైన్డ్. వై యు ఆర్ గోయింగ్ ఫర్ మ్యాథ్స్ అంచేత బాబా ఏమంటున్నారు? మానవ మనస్సు తరచు గణితానికి సంబంధించిన అభిప్రాయాలతో నడిపించబడుతున్న వలన ఆధ్యాత్మిక స్వభావాన్ని అంచనా వేసే సమయంలో కూడా ఆ ఆధిపత్యమే చోటు చేసుకున్న కారణంగా ఈ గందరగోళం జరుగుతుంది. మీకు అర్థమైపోయింది. దాని వివరం చూసే పని లేదు. కానీ ఏదైతే ఆధ్యాత్మికంగా విలువైనదో గొప్పదో అది గణితపరంగా గొప్పదిగా చెప్పబడేదానికన్నా భిన్నమైనది. మూలా నక్షత్ర జాతకుడు అంటారు మన సిద్ధాంతులు గణితంలో. కానీ ఆ మూలా నక్షత్రము అనేది గణిత శాస్త్రంలో దానికి కొన్ని స్వభావాల్ని అంటగట్టారు. అంటగట్టినందువల్ల అది నిజమనుకుంటున్నాడు మానవుడు. అంచేత ఏమిటో బాబా అంటున్నారు, ఏదైతే ఆధ్యాత్మికంగా విలువైనదో అది గణితపరంగా గొప్పదిగా చెప్పబడేదానికన్నా భిన్నమైనది. ఆధ్యాత్మికంగా విలువైనది గణితపరంగా గొప్పదిగా చెప్పబడేదానికన్నా భిన్నమైనది. మనం మనపై అంటే మానవుడిపై ఆధారపడి ప్రతిదాన్ని చూసినప్పుడు లేదా ఆలోచించినప్పుడు అది వాడికి గొప్పదిగా కనబడుతుంది. కానీ అది భిన్నమైనది. గణితపరంగా గొప్పదిగా చెప్పబడిన భిన్నమైనది. అనంతత్వం గురించి గణితపరంగా చేసే అంచనాలు అనంతమైన సంఖ్యలో పరిణామాలను చేసే పద్ధతి ఉంటుంది. చూడండి బాబా అంత చక్కగా చెప్తున్నారు. అనంతత్వం గురించి. అనంతత్వము అన్లిమిటెడ్ నేచర్ ఆఫ్ యూనివర్స్. అనంతత్వము గురించి గణితపరంగా చేసే అంచనాలు అనంతమైన సంఖ్యలో పరిణామాలను చేర్చే పద్ధతి ఉంటుంది. పరిణామం అంటే దానివల్ల జరిగేది పద్ధతి ఉంటుంది. అలాంటి ప్రతి పరిణామానికి నిర్దేశించబడిన విలువ ప్రాధాన్యత ఉంటాయి. ఆ సంఖ్యలో అనంతమైన సంఖ్యలో గణితపరంగా అనంతత్వం గురించి అంచనాలో అనంతమైన సంఖ్యలో పరిణామాలను చేసే పద్ధతి ఉంటుంది. రిజల్ట్స్. అలాంటి ప్రతి పరిణామానికి నిర్దేశించబడిన విలువ ప్రాధాన్యత ఉంటాయి.
నిజానికి ఊహలో కూడా అలాంటి గణితపరమైన అనంతత్వాన్ని చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఊహించే ప్రతి సంఖ్య కంటే గొప్పదైన సంఖ్యను మనం ఊహించవచ్చు. ఎంత బాగా అన్నారు చూడండి. ఊహించే ప్రతి సంఖ్య కంటే గొప్పదైన సంఖ్యను మనం ఊహించవచ్చు. ప్రతి పరిణామానికి ఒక ప్రత్యేకమైన ఉనికి ప్రాధాన్యత ఉంటుందని భావించినప్పుడు అది అవాస్తవంగానే ఉంటుంది, వాస్తవం కాలేదు. అందువల్ల గణితపరమైన అనంతత్వపు ఊహ అవాస్తవ నిర్ధారణలతో ప్రేరేపబడిన ఊహ వల్ల జనించినదే అవుతుంది. జన్మ అన్నది ఇదివరకే నిర్ణయించబడిపోయింది. ఇప్పుడు మానవ జన్మ ప్రారంభమైనప్పుడే జనన మరణాలు, వ్యావర్తనము, పునర్జన్మము, పరిణామము, ఆ మూడు అట్లు చదివాను నేను మీకు. ఇట్లొచ్చి పరిణామము, పునర్జన్మ, వ్యావర్తనము. ఈ పునర్జన్మ అనేటటువంటి ఒక స్టేజ్ ఏదైతే ఉన్నదో అక్కడే చావు పుట్టుకలు నిర్ణయించబడిపోయి పుట్టేటప్పుడే చచ్చే వరకు కూడా, చనిపోయే వరకు కూడా వాడికి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ప్రతి క్షణం అరక్షణాలు, గడియలు, విగడియలతో సహా నిర్ణయించబడిపోతుంది. పొట్టకోటి కోసం పుట్టిన వాడిని జాతకం చూపిస్తారు, పొట్టకోటి బ్రాహ్మణుడు బ్రతకాలని. కానీ వాడు ఏం చేస్తాడంటే వాడి శక్తి అంత వరకు వాడు ఏదైతే శాస్త్రాన్ని అధ్యయనం చేశాడో, గణిత శాస్త్రం లేదా జ్యోతిష్ శాస్త్రం, దానికి అనుగుణంగా వాడి ఊహకందింది మాత్రమే చెప్తాడు. వాడు అనంత జ్ఞానంతో చెప్పలేడు, నేర్చుకున్న జ్ఞానంతోనే చెప్తాడు. నేర్చుకున్న జ్ఞానంతో వాడు ఏం చెప్తాడు, వాడికి అర్థమైంది చెప్తాడు. మనకు ఒక పిడివాదం ఉంది. కొంతమంది నాతో అప్పుడప్పుడు వాదిస్తారు, అన్నయ్య ఈ శాస్త్రాలు ఇవన్నీ నువ్వు లేవంటావు, మరి మొన్న నేను ఒక బాబు దగ్గరికి వెళ్ళాను, ఏమండి చాలా కాలం నుంచి నేను చికాకు పడిపోతున్నానండి, నాకు లేనిపోయే బాధలు వచ్చేస్తున్నాయండి, కష్టపడిపోతున్నానండి అని అడిగితే ఆయన ఈ పని చేయమన్నాడు. వెంటనే ఆయన చెప్పినట్టు 40 రోజులు చేశాను, నాకు మరి ఇప్పుడు బాధలు లేవు అంటాడు. ఆడికి, ఆ వ్యక్తికి బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్తే వాడు ఏదో చెప్తే జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ నమ్మకం విశ్వాసం కాదు. ఈ నమ్మకం వాడి యొక్క ఆ జీవనంలోనే ఈ నమ్మకం కూడా ఫిక్స్ అయ్యి దాని ప్రకారం వాడు ఆ విధంగా చేయవలసి ఉంటుంది అని నిర్ణయించబడిపోతుంది. దాని ప్రకారం వాడు చేస్తాడు. అది కూడా ప్రీ డిజైన్డ్, అంతేగాని అది ప్రత్యేకంగా అక్కడికి వెళ్తే జరిగేది కాదు. అది వెళ్ళకపోయినా జరుగుతుంది, ఏం చేయకపోయినా జరుగుతుంది. మేరు బాబానే తీసుకోండి, మన ప్రీతముణ్ణి, మన సర్వస్వాన్ని తీసుకోండి. విశ్వమానవ కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ఏమి తిన్నాడండి? 1922 నుంచి 69 వరకు ఏమి తిన్నాడు ఆయన? కడుపు నిండా ఒక్క పూటైనా తిన్నాడా? ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, ఒక నిమిషం పూర్తిగా నిద్రపోయాడా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, విశ్వమానవ కార్యక్రమాలు చేయడంలో ఎన్ని వేల కార్యక్రమాలు నిర్వహించాడు ఆయన? శరీరం ఎన్ని బాధలకు గురైపోయింది. చివరికి ఆనాడు క్రీస్తుగా వచ్చినప్పుడు ఒకసారి సిలువ వేయబడ్డాను, ఇప్పుడు నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అని అన్నా కూడా ప్రేమికులుగా బిళ్ళలు పెట్టిన తిరిగిన వాళ్ళు కానీ శరీరం ఎక్కాయని చెప్పిన వాళ్ళైనా ఒక్కసారైనా ఆయన నేను సిలువ అనుక్షణం అనిపిస్తానంటే ఆయనకి ఎలాగ బాధ తగ్గిస్తాను ఆలోచించగలిగారా? ఆలోచన లేదు. మన జీవన విధానంలో
నిర్ణయించబడిన జీవనమే మనకు సాగుతుంది తప్ప నిర్ణయించబడి మనం ఇలా జీవించాలని ఆయనే నిర్ణయించాడు. ఆయన యొక్క ఆ డిజైన్లోనే ఉంది అలాగా. కాబట్టి మనం ఇలా సచ్చరిస్తున్నాం, ఏదైనా యాజ్ పర్ డిజైన్. ఆ డిజైన్ మారదు. ఇప్పుడు మనల్ని మహర్ బాబా ప్రత్యక్షమయ్యి మనం చేస్తున్న పనులన్నీ స్టాప్ చేసి నా నామస్మరణం మాత్రమే చేయండి మానేస్తా చెప్పండి. మెహర్ బాబా ప్రత్యక్షమై మీరు ఏమీ చేయదు ఇప్పుడు చేస్తున్న పనులని, కేవలం నా నామస్మరణం మాత్రమే చేయండి అని అన్నారు అనుకోండి. ఆయన ప్రత్యక్షమయ్యి ప్రతి వాడికి మరి కళ్ళలో కనబడే మానేస్తావా? మనం డిజైన్ అయిపోయింది అలాగా. ఒకసారి బట్టను వేసిస్తే ఒక డిజైన్తో మరి ఆ బట్ట మారదు, పోవాల్సిందే. శరీరము జీవనం కూడా అంతే. అందుచేత ప్రవచనాలు ఇచ్చాడు. మళ్ళీ ఇంచేత మైండ్ ఈ దిశగా తిరగదు, ఈ దిశగా ప్రయాణించడానికి ఇష్టపడదు. పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఎలాగో పోతాం, మళ్ళీ వస్తాం కదా. తెగించిన మానవులు, తెలివి లేని మానవుడు అనే అనాలి అందరినీ. లేకపోతే ఆయన ఎందుకు వచ్చాడు? మన యొక్క కష్టాన్ని తీర్చి మన ఇష్టాలతో పని లేకుండా తాను ఏ విశ్వమానవ కార్యక్రమంలో విశ్వకార్య నిర్వహణ చేయవలసి ఉందో అందులో మన అందరినీ భాగస్వాములు చేద్దాం అనుకున్నాడు. అందరూ ఎలా అయిపోతారు? కొంతమంది, కొద్ది మంది మాత్రమే, వెరీ ఫ్యూ. ఆయన ఆ కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని ఈ 16 వాల్యూమ్స్ ఇప్పుడు మనకు వచ్చే ప్రభుత్వంతో అందులో మనకి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. అందువల్ల భగవంతుడు శాశ్వతుడు, మానవుడు ఉనికి లేనివాడు. వీడికి జనన మరణాలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలు క్షాళన కావాలి. క్షాళనై అవతారుడు చెప్పిన అపోపోయినటువంటి ఆ మాటల్లో ఉన్న నిజాన్ని, సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో వీడు ప్రయాణించిన నాడే వీడికి మోక్షం అనేది వస్తుంది. మోక్షం అంటే గాడ్ రియలైజేషన్. చావు పుట్టుకలు కామన్ అయినా మనం అవతార కాలంలో అవతార పురుషుడితో ప్రగాఢమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోగలిగితే, ప్రగాఢమైన సంబంధం అంటే అన్నీ మానుకొని ముందుకోమని కాదు. అక్కడ మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. కర్మ చేయుటకి నీకు కలదు హక్కు, కర్మ ఫలములపై నీదు కాంక్ష విడుము, కర్మ కర్తవ్యమని ఎడి మర్మ మెరిగి. అది కర్తవ్యం అంటే ఆ కర్తవ్యం అనుకో చేయాలి తప్ప అదే జీవిత పరమావధిగా తీసుకోకూడదు. నువ్వు భగవంతుని యందు నీ సంపూర్ణ ధ్యాసనిగా నిలిచితే నీ కర్తవ్యం ఏది ఆగిపోదు. నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నాను, నా చేత నేను చేయడం వల్ల జరిగింది అని. నువ్వు చేసినా చెయ్యకపోయినా జరిగి తీరుతుంది, జరగవలసింది. ప్రీ డిజైన్డ్. భగవంతుడితో గడపవలసినటువంటి జీవనాన్ని భగవంతుని అనుభూతులతో జీవనంలో ఆధ్యాత్మిక అనుభూతులు నింపుకోవలసినటువంటి జీవనాన్ని అనుక్షణం కర్తవ్యము దాని రకరకాల పేర్లు పక్కన పెట్టుకొని నీకు నచ్చినట్టు జీవిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ
నీ జన్మ నువ్వే పాడు చేసుకుంటున్నావు. నిరంతరం ఆయన చింతనలో మనకి కళ్ళకుండా చాలా మంది కనబడుతున్నారు. బాబా ప్రేమికులు పూర్వం ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం రాసంగా తీసుకోవడం లేదు. మహాబహులు మన ప్రేమలో, మన ఈ ప్రేమ ప్రపంచంలో పుట్టి మరుగైపోయారు. వాళ్ళని పోగొట్టుకోవడం మన దురదృష్టం. వాళ్ళు పోతే వాళ్ళ అడుగు జాగంలో మనం వెళ్లకుండా మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సృష్టించుకున్నాం. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మనం పోతున్నాం. మార్గం గమ్యం భగవంతుడే అని తెలిసి కూడా భగవంతుడిని విడిచిపెట్టి మార్గం గమ్యం అనేదా ఒక సాధారణమైనటువంటి విషయంగా తీసుకొని మన జీవనాన్ని మన ఇష్టంగా మనకు నచ్చినట్టు మలుచుకుంటున్నప్పుడు దానికి ఎవడి బాధ్యుడు, ఎవడికి వాడే బాధ్యుడు. కానీ ప్రవచనాలు చెప్పింది మాత్రం అందుకోసం కాదు. ప్రవచనాల ఉద్దేశం ఏంటంటే నేను బాబా ప్రేమికుణ్ణి అని చెప్పుకున్నవాడు ప్రవచనాల్లో ఉన్నది బాబా ఏం చెప్పారు అన్నది తెలుసుకోకుండా, అందులో ఏం చెప్పబడింది అని గ్రహించకుండా వాడేదో చదువుకొని వాడి చదువే గొప్పదనుకొని అదే సత్యం అనుకొని వాడు ఇష్టపడి వాడికి నచ్చిన త్రోవలో పెడుతూ అదే పరమార్థంగా తీసుకుంటున్నాడు. అది వాడి తప్పు, ప్రభువు తప్పు కాదు. ప్రభువు ఒకటే చెప్పాడు, బీ విత్ మీ, నాతో ఉండండి. ఇంక దానికి మరొక పక్కని చిలవల పొలవలు లేవు. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్. విత్ మీ ఎవ్రీథింగ్ అంటే మనం చేస్తున్న పనులు కావు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి క్రమంలో ఉన్నటువంటి ఆత్మలు అవి. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ ప్రవచనాలు ప్రభువు యొక్క వచనాలు, ప్రభువు చేత మన ఆధ్యాత్మిక పురోగతికి ఇవ్వబడిన అత్యద్భుతమైనటువంటి మార్గాలు. అవి తెలుసుకోకుండా ఈ పుస్తకాన్ని పక్కన పడేసి దీని ప్రశంస లేకుండా ప్రపంచానికి భగవంత్ బాబా యొక్క సాహిత్యాన్ని అందజేద్దామని చిన్న సులువైన మార్గాల్ని అందివ్వకుండా ఏవేవో చర్చిస్తూ అందిస్తూ మీ ప్రభువు చెప్పిన అతి సులువైనటువంటి విషయాన్ని ఎవరి చెవికి ఎక్కడి రకంగా ఏ ఆనందంలో అయితే మనం మునిగి ఉన్నామో ఆ ఆనందంలోనే ప్రపంచాన్ని ముంచాలని చూడడం అది ఏకం సద్భావన కాదు, సమంజస భావన కాదు. ఆధ్యాత్మికంగా ఎవడైనా చిన్న వాడికి నెలకు వస్తే ఆ నెలకు అందరికి కలిపి చేయాల. అందుచేత బాబా మనలకి ఈ సహజీవనం పేరిట ఈ ప్రవచన మాలికలుగా కూడా తయారు చేసుకొని చెప్పుకునే మహద్భాగ్యాన్ని ఇచ్చారు ఆయన. మీరు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నారు. చాలా అమితమైన ఆనందం పొందుతూ ఉన్నాను నేను. ఎందుకంటే మీరుండబట్టి నేను వీటిని మళ్ళీ చదువుకునే భాగ్యం వచ్చింది. చాలాసార్లు ఈ పుస్తకాన్ని ఇదివరకే ఫోన్లో ముచ్చటించడం జరిగింది. ఆ తర్వాత ఈ పనిముట్టు ఎన్నోసార్లు పదే చదువుకోవడం జరిగింది. దానివల్లే మీకు ఈ మాత్రమైనా ఒక మార్గం తెలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రభువు నా చేత ఈ పనిముట్టు చేత చెప్పిస్తున్నాడు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మనం
ప్రవచన మాలికలు వచన ప్రవచనం పూర్తి చేసుకునే పరిస్థితి బాబా కల్పించారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అత్యద్భుతమైనటువంటి ప్రియతముని చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. ఈ చరిత్ర కూడా ఎంత అద్భుతమైందంటే దాని యందు ఏకాగ్రత ఉంచి చదవగలిగితే అది మీ మార్గాన్ని అదే మార్చేస్తుంది. మీ మార్గాన్ని అదే మార్చేస్తుంది. చూడండి, మనిషి వాడి సహజమైనటువంటి తెలివితేటలతో పెరగడు. ఏ మనిషి తనకు దేవుడి చేతులు తెలివితేటలతో ఉపయోగించి బతకడు. ఎదుటి వాడి తెలివితేటల్ని, ఎదుటి వాళ్ళ యొక్క పనుల్ని ఇమిటేట్ చేస్తాడు. ఈ ఇమిటేషన్ బ్రతుకులు మనది. ఆ ఇమిటేషన్ వలన చాలా ప్రమాదం ఉంది. నీకు సహజంగా భగవంతుడు తెలివితేటలు ఇస్తే, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తే, వినడానికి సుభాషితాలు ఇస్తే, నువ్వు చదువుకొని అర్థం చేసుకొని నీకు నువ్వుగా ముందు తయారు కావాలి. నువ్వు తయారైన తర్వాతే భగవంతుడు నీకు అవకాశం వస్తాడు ఎదుటి వాళ్ళకి తయారు చేయడానికి. ఆ తయారు చేయడం అంటే లలిత కళలు నేర్పడం, లేదా ఎలాగా సంచారాలు చేయడమో నేర్పడం ఇది కావు. బాబా తన యొక్క ఉనికిని ఆ మెహరాబాద్ కొండ మీద మన కోసం శాశ్వతంగా ఉంచారు. ఆయన దగ్గరికి ఇప్పుడు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. కొంతమంది ఇల్లు కట్టేసి అద్దెకి ఇవ్వడమో లేకపోతే మన బాబా ప్రేమకు ఇవ్వడమో చేశారు. కానీ ఒక చిన్న విషయం మీకు చెప్తాను. మన ఊర్లో ఒక మేనబాబా మందిరం కట్టుకున్నాం. మన ఊహేమిటి, అక్కడ బాబా సజీవంగా ఉన్నారు, ఈ మేర సెంటర్లో లేరా? అక్కడే సజీవంగా ఉన్నారా? మీ ఇంట్లో లేరా? అక్కడే సజీవంగా ఉన్నారా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఎవడిల్లు వాడికే మెహరాబాద్. ప్రతి ఇంట్లో ఆయన కొలువై ఉంటాడు. ఉన్నాడు అంటే ఉంటాడు. దానికి గిన్నెలు గీసుకుంటే, గీతలు గీసుకుంటే ఆ గీతల్లో కనబడ్డు. అందుచేత ఇప్పుడు మనం ఈ ప్రభు చరిత్రలో 3434వ పేజీ పూర్తి చేసుకొని ఆ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరికొచ్చు ముందుకు వెళ్తున్నాం. పింపల్గామ్, అలహాబాద్ మరియు బొంబాయి. 1948లో అహ్మద్నగర్ ఫోటోగ్రాఫర్ భయ్యా పాండే కుమార్తె కాంచన్కి తీవ్రంగా సృష్టి చేసింది. ఆమె బ్రతికే ఆశ లేదని డాక్టర్ చెప్పాడు. అహ్మద్నగర్లో ఒక ఫోటోగ్రాఫర్ భయ్యా పాండే కుమార్తె కాంచన్కి తీవ్రంగా సృష్టి చేసింది. ఆమె బ్రతికే ఆశ లేదని డాక్టర్ చెప్పాడు. చెయ్యి కూడా ఎత్తలేనంత నీరసంగా పడి ఉంది. ఆమె జ్వరం 105 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరిగిపోయింది. కుటుంబం అంతా చాలా ఆందోళనకు గురయ్యారు. పాండే పింపల్గాం వెళ్ళగా బాబా అతన్ని ఎందుకు వచ్చావు అని అడిగారు. నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది. మా కుటుంబం నీ పైన విశ్వాసాన్ని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? నీకేమో మా గురించి నా ఆలోచన లేదు అని పాండే బదులిచ్చాడు. చూడండి ఎలా మాట్లాడాడు. చిరునవ్వు చిందిస్తూ సంగతి ఏమిటి అని బాబా అడిగారు. కాన్సెప్ట్ చాలా రోజులుగా ఏమీ తినడం లేదని ఆమె ఆరోగ్యం గురించి పాండే వివరంగా చెప్పాడు. బాబా డాంకితో చెప్పి 2 బంగాళాదుంపల్ని తెప్పించారు. బాబా వాటిని పాండేకిచ్చి వీటిని బాగా ఉడికించి కాన్సెప్ట్ చేత చిరిపించు అన్నారు. బాబాలవర్స్ కాని వాళ్ళకి ఈ విషయం చదివి చెప్తే నవ్వుతారు. ఎందుకు?
దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం వాళ్ళకి అర్థం కాదు. మనకు అర్థమైందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఫోటోగ్రాఫర్ భయ్యా పాండే కుమార్తె కాంచెల్కి తీవ్ర సృష్టి చేసి బ్రతికే అవకాశం లేదని డాక్టర్ చెబితే బాబాను నమ్ముకున్న ఆ కుటుంబం వెంటనే ఆ పాండే బాబా దగ్గరికి వచ్చి ఏమన్నారు చూడండి, మా కుటుంబం నీ పైన విశ్వాసాన్ని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనాన్ని ఆశించి నువ్వు ఆయన కాళ్ళు పట్టుకున్నావు? నా కాళ్ళు పట్టుకోండి, నా నామస్మరణ చేయండి, నీకు ప్రయోజనం ఇస్తాను, ప్రయోజనాలను చేకూరుస్తాను బాబా అన్నారు ఏమిటి? ఒకసారి ఆలోచించండి. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్ అన్నారు. అది నీకు అర్థం కాలేదు. నీకే కాదు, ఎవరికీ అర్థం కాలేదని అంటాను నేను. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్ అన్న మాటలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో మనకు తెలియదు. చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ వినడానికి కానీ మీరు నాతో కూర్చుంటే మనం ఇవి చెప్పుకోక్కర్లే. అతి రహస్యాలు కూడా ఆయన చాలా ప్రేమతో బహిర్గతం చేశాడు ఆ పాటలలో. అంచేత మా కుటుంబం నీ పైన విశ్వాసాన్ని పెంచుకుంది, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు బాబాని. అప్పుడు బాబా చిన్నపు చిందిస్తూ సంగతి ఏమిటి, ఏ సంగతి అని అడిగాడు కులాసాగా. బాబా నేను బాబా భగవంతుడు, కానీ మానవ రూపంలో ఉన్నాడని ఒక్కరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఏం చేత బాబాని బాబాగా చూడలేని దుస్థితి మంది, మన కళ్ళు పనిచేయనందుకు. బాబాలో శ్రీమన్ నారాయణమూర్తి కొలువై ఉన్నాడు, చూడలేని దుస్థితి మంది, భావించలేని దుస్థితి మంది, అనుభవించలేని దుస్థితి మంది, అనుకోలేని దుస్థితి మంది. మరి మనకంటే ఈ పాండే గొప్పవాడేమిటి? అంచేత నీకేమో మా గురించిన ఆలోచన లేదు అన్నాడు. చదివితే ఇలాంటి సత్యాలు నీకు ఎదురైనప్పుడు అప్పటికి కూడా నీలో చలనం కలగకపోతే అది నీ కర్మ. అంచేత చిరునవ్వు చిందిస్తూ సంగతి ఏమిటని బాబా అడిగాడు. కాంచన్ చాలా రోజులుగా ఏమీ తినడం లేదని ఆమె ఆరోగ్యం గురించి పాండే వివరంగా చెప్పాడు. అంటే డాక్టర్ చెప్పినటువంటి మరి బ్రతకదని డాక్టర్ చెప్పారన్న విషయం కూడా చెప్పడం జరిగింది. బాబా డాక్టర్తో చెప్పి 2 బంగాళాదుంపలు తెప్పించారు. వీటిని బాగా ఉడికించి కాంచన్ చేత తినిపించు అని చెప్పారు. డాక్టర్లు ద్రవ పదార్థాలు తప్ప మరేవి కాంచన్ తినకూడదన్నారు అని పాండే తెలియజేశాడు. ఈ చరిత్రలో అడుగడుగునా తెలుసుకునే హృదయం ఉంటే, లోపలికి వెళ్ళేటటువంటి ఆలోచన ఉంటే, అంచేత డాక్టర్లు ద్రవ పదార్థాలు తప్ప మరేవి కాంచన్ తినకూడదన్నారు అని పాండే తెలియజేశాడు. బాబా అంటారు, కాంచన్ ఎలాగూ చనిపోతుంది కదా, అందుచేత ఆకలితో ఎందుకు చావాలి, వీళ్ళు తిని మరణించని అని బాబా సమాధానం ఇచ్చారు. మనం ఇప్పుడైతే గొప్పగా ఫీల్ అయిపోతున్నాం మన గురించి, కానీ అదే పరిస్థితి మనకు కానీ ఎదురైతే మరి బాబా అనం రెండోసారి కాంచన్ ఎలాగూ చనిపోతుంది కదా, అంచేత ఆకలితో ఎందుకు చావాలి, వీటిని తిని మరణించని అని బాబా సమాధానం ఇచ్చారు. బాబా చెప్పినట్లు ఇక్కడ ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఏమిటి? వీటిని ఉడికించి కాంచన్ చేత తినిపించు అని బాబా చెబితే గ్యాప్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? డాక్టర్లు ద్రవ పదార్థాలు తప్ప మరేమీ కాంచన్ తినకూడదన్నారు అని పాండే తెలియజేశాడంటే బాబా భగవంతుడు కాడా వాడికి? ఆయనకి తెలియదు ఆ సంగతి. ఎంత అమాయకత్వమో, లేకపోతే అతి తెలివా ఇది? అప్పుడు బాబా ఏమన్నారు, కాంచన్ ఎలాగో చనిపోతుంది కదా, అంటే ఆకలితో ఎందుకు చావాలి, వీటిని తిని మరణించని అని బాబా సమాధానం ఇచ్చారు. అప్పుడు బాబా చెప్పినట్లు పాండే తిరిగి వచ్చి ఉడికించిన ఆ బంగాళదుంపల్ని కాంచన్తో తినిపించాడు. అప్పటికే అమ్మాయి బాగా చిక్కి అస్థిపంజరంలా తయారైంది.
నోటి వెంట మాట రావడం లేదు. వాటిని తినడానికి ఆమెకు 4 గంటలు పట్టింది. ఆ బంగాళాదుంపలు ఉడకబెట్టినవి. డాక్టర్ వచ్చాక ఉడికించిన బంగాళాదుంపలను ఆమె తిన్న విషయాన్ని తెలియజేయగా ఆయన కాంచన్ని పరీక్ష చేయకుండా కోపంగా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి డాక్టర్లకి తెగులుంది. వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, వాళ్ళ మాట నెరవేరాలి, వాళ్ళ జేబు నిండాలి. కాంచన్ కొన్ని గంటల కన్నా ఎక్కువ బ్రతకదని డాక్టర్ ఖచ్చితంగా అభిప్రాయపడ్డాడు. కానీ మర్నాడు ఉదయం డాక్టర్ వచ్చేసరికి కాంచన్ జ్వరం 101 డిగ్రీలకి దిగి పాండే గమనించాడు దిగడం. అప్పుడు పాండే జ్వరం పూర్తిగా తగ్గిపోతే ఆయన బతుకుతుంది అనుకున్నాడు. ఇంకో 2 గంటల్లో జ్వరం 95 డిగ్రీలకి దిగిపోయింది. ఇది చూసి అందరూ గాబరా పడ్డారు. పాండే మాత్రం బాబాను నిజాయితీతో ప్రార్థిస్తూనే ఉన్నాడు. అర్ధగంటలో కాంచన్ టెంపరేచర్ మామూలు స్థాయికి చేరుకుంది. పరీక్షలకి గురవ్వకుండా, భగవంతుని యొక్క పరీక్షలకు గురి కాకుండా ఎన్ని తందనాలు చేసినా నువ్వు భగవంతుని యొక్క చేరువుకు వెళ్ళలేవు. ఆయన పరీక్షలకు గురి తీరాల ప్రతివాడును. ఈ సత్యం తెలుసుకోండి. అందుచేత వెంటనే టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. ఆశ్చర్యంతో డాక్టర్, ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు, ఇలాంటి కేసు నేను ఇంతవరకు ముందెప్పుడు చూడలేదు అన్నాడు. వాళ్ళకే తెలుసు అవతారాల గురించి, ఆయన శక్తి గురించి, ఆయన ఔన్నత్యం గురించి. మేర్ బాబా ఇచ్చిన బంగాళాదుంపల ప్రభావంతో ఇలా జరిగింది అని పాండే చెప్పాడు. చూసుకోండి, ఇది మనం కానీ ఎక్కడ చెప్పడానికి సాహసిస్తాం, ఎందుకంటే ఎక్కడ బాబాను చులకనగా చూస్తారేమోనని. కానీ ఇటువంటి సత్యాలే చెప్పాలి. ఎందువల్ల ఇక్కడ పనిచేసింది ఏమిటి అంటే విశ్వాసం. మందు కాదు, బంగాళదుంప కాదు. నీకు బాబా మీద ఉన్నటువంటి విశ్వాసం ఏ స్థాయిలో ఉంటే దానికి తగిన రిజల్ట్ నీకు వస్తుంది. నీ మాట దానికి తగినట్టే ఉంటుంది, నీ చేత దానికి తగినట్టే ఉంటుంది, నీ ఆలోచన దానికి తగినట్టే ఉంటుంది, నీ ప్రవర్తన దానికి తగినట్టుగానే ఉంటుంది. అవన్నీ మనకు అనవసరం కదా. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం మనం, ఏదో చేసేస్తున్నామనే వేషండ భ్రమతో ఉంటున్నాం మనం. మేర్ బాబా ఇచ్చిన బంగాళాదుంపల ప్రభావంతో ఇలా జరిగింది అని పాండే చెప్పాడు. పాండే మరొకసారి టెంపుల్గాం వెళ్ళాడు. అప్పుడు బాబా కాంచన్ మరణించిందా అని అడిగాడు. చూడండి ఎంత సర్కాస్టిక్గా అడిగాడు ఆయన. నేను బంగాళదుంపలు ఇస్తే డాక్టరు తినొద్దన్నాడు అన్నాడే, మరి కాంచన్ మరణించిందా అని అడిగాడు. నీ కృప వల్ల ఆమె సజీవంగా ఆరోగ్యంగా ఉంది అని పాండే చెప్పాడు. జనన మరణాలన్నవి నువ్వు దేవుని కృపను పొందినా పొందకపోయినా వాటి పని అవి పనిచేస్తాయి. నిర్ణయించే టైంకి నీలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యం మరో దేహంలోకి వెళ్ళిపోవాలి, నీ ఆత్మ మరో దేహంలోకి వెళ్ళిపోవాలి, నీ మనస్సు మరో దేహంలోకి వెళ్ళిపోవాలి. ఒకే మనస్సు ప్రారంభం నుంచి మళ్ళీ చనిపోయే వరకు ఒక్క మనసే ఉంటుంది, అది సజీవమైంది. నీ చైతన్యం ఆ శరీరంలోకి వెళ్ళిపోవాలి, అది ఆగదు. అందుచేత నీ కృప వల్ల అది సజీవంగా ఆరోగ్యంగా ఉంది అని పాండే చెప్పాడు. బాబా అతనికి ప్రసాదాన్ని ఇచ్చి తొందరగా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. పాండే అలాగే వెనుదిరిగాడు. మేర్ బాబా ప్రభువులకే ప్రభు అని పాండే ఇప్పుడు పూర్తిగా నమ్మాడు. అంటే చూడండి మానవుడు ఎంత స్వార్థపరుడు. కూతురికి చావు తప్పించాడు కాబట్టి ప్రభువులకే ప్రభువా, ఒకరు చచ్చిపోతే కాడా? ఇది మానవుడి యొక్క ప్రేమ దేవుని యందు. మేర్ బాబా తన ప్రేమికులకు ఒక సంకల్పం ఇచ్చి అందులోని 5 సూచనల్లో
ఒకదాన్ని 1948 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు పాటించాలని ఆదేశించారు. ఆ సూచనలు ఇలా ఉన్నాయి. 1, 24 గంటల్లో ఒక్కసారి మాత్రమే భోజనం చెయ్యాలి. 2 సార్లు టీ తీసుకోవాలి. కావలసినప్పుడు నీళ్లు తాగొచ్చు. మొదటిది 24 గంటలకు ఒక భోజనం, 2 సార్లు టీ. మనం చచ్చిపోతాం. గంటకి టీలు తాగిన వాళ్ళు ఉన్నారు, 3 పూట్ల భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు లిమిటెడ్గా తిన్న వాళ్ళు ఉన్నారు, లేదు పళ్ళు తిన్న వాళ్ళు, రకరకాలుగా ఉన్నాం మనం. కానీ ఈ సూచనలు ఎవరికి ఉన్నాయి చూడండి, ఎలా దిగమతులు ఉన్నాయో. ప్రేమికులకే హరిబాబా తన ప్రేమికులకి, ఆ ప్రేమికులకి ఏం చెప్తున్నాడు చూడండి. 24 గంటల్లో మొదటిది ఒకసారి భోజనం చేయాలి, 2 సార్లు టీ తీసుకోవాలి, కావలసినంత నీళ్లు తాగొచ్చు. 2, మౌనం పాటించాలి. ఇది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మాట్లాడకుండా ఉండలేం మనం. ఉన్న ఆలోచనలు శతవిధాలుగా మనకి పనిచేస్తూ ఉంటాయి. 3, ప్రతిరోజు స్వహస్తాలతో ఒక పేద పురుషుడికి కానీ పేద స్త్రీకి కానీ భోజనం పెట్టాలి. ఆ పేద వ్యక్తి రోజుకొకరుగా ఉండాలి. ఒకే వ్యక్తికి 2 సార్లు భోజనం పెట్టకూడదు. ఇప్పుడు మనం భోజనం పెడతామంటే ఎవరు తిన్నవాళ్ళు లేరు. ఎందుకంటే దేవాలయాల్లో భోజనాలు పెడుతున్నారు, అన్ని ఊళ్ళల్లో కూడా అన్న సత్రాల్లో భోజనం పెడుతున్నారు. మరి పూర్వం అలా పరిస్థితి కాదు ఇది. 4, చూచా తప్పని రీతిలో ఎవరితోనూ ఎటువంటి లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. చూచా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ప్రతిరోజు 1 గంట ధ్యానం చెయ్యాలి. అది వాళ్ళకండి, మనకు కాదు కదా. వాటిని ఎందుకు హైలైట్ చేస్తారు అని మీకు అనిపించవచ్చు. సరే, అవి వాళ్ళకే, మనమే చేద్దాం. రోజు 1 పావు గంట బాబా నామాన్ని హృదయపూర్వకంగా ఒక దగ్గర కూర్చొని ఆయన ఫోటో పెట్టుకొని చేద్దామా? ఒక పావు గంట ముందు అలా స్టార్ట్ చేద్దాం. బాబా అయితే 5 నిమిషాల్లో స్టార్ట్ చేయమన్నారు. ఎప్పుడు 22లో చెప్పిన మాట ఇది. ఈ 24 గంటల కాలంలో అవునండి. సరే, ఉద్యోగం చేసినప్పుడు నీకు ధ్యానానికి ఆ నామస్మరణకి నీకు అవకాశం లేకపోయింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత నీకు ఎందుకు అవకాశం రావడం లేదు? ఎందుకు అవకాశాన్ని తీసుకోకుంటున్నావు? వాట్ హ్యాపెన్ టు యూ? మన బాబా దాంట్లో రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ స్టేజ్ మీద జరిగే కార్యక్రమాలు, సంచార కార్యక్రమాలు, రకరకాల ఇతర కార్యక్రమాలు, వీటి ఎందిన ఆసక్తి. 65 ఏళ్ళు దాటిపోయినా ఇంకా వాటి ఏందనా సచ్చివరకలుగా ఉంటావా? అంచేత ఈ చరిత్ర ఇట్ ఇస్ ఎ డైరెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరికీ ఒక చక్కటి మార్గదర్శకం. ఆ విధంగా బాబా తలపెట్టిన 4 రోజుల సమావేశం ఇంతవరకు జరగకపోయినా ఇండియా మరియు ఇతర దేశాల్లో ఉన్న తన ప్రేమికులు ఇలాంటి పద్ధతుల ద్వారా తన కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేసి వారితో బాబా తన ఆంతరిక మరియు బాహ్య సంబంధాన్ని కొనసాగించేవారు ఈ కార్యక్రమాల ద్వారా. ఇంకా లోతుకెళ్ళి చెప్పడం అనవసరం. ప్రభు చేసే ప్రతి కార్యంలో కూడా మహోన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. అవి మనకు అనవసరం, అంటే చెప్పుకోవడం కూడా అవసరమే. 1948 ఫిబ్రవరి 4న బాబా మరొకసారి మస్సు ఆలీషాని పిలిపించారు. బాబా అతనితో ఉదయం 9 నుండి 11 వరకు కూర్చొని తిరిగి సిద్ధితో మెహరాబాద్ పంపించారు. బాబా తన 40 రోజుల ఉపవాస దీక్షలోని
రెండవ దశ కార్యక్రమాన్ని ఇండియాలోని మధ్య పరగణాల్లోని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సాధువులతో జరపాలని ఇంతకు ముందే ప్రకటించారు. ప్రత్యేకించి అలహాబాద్లో జరుగుతున్న కుంభమేళాలో 30,000 మంది సాధువులు మహర్షులతో జరిగే సమావేశంలో హాజరవ్వాలని నిర్ణయించారు. అక్కడ ముందుగా ఏర్పాట్లు చేయమని బైదుల్ని బాబాదాసుని పంపించాడు. అవతార పురుషుల చరిత్ర చదువుతున్నప్పుడు అందులో ప్రతిదీ మనకి చాలా ఉన్నతంగా కనిపించాలి. మనకి నచ్చినదే ఉన్నతంగా తీసుకొని మనకి నచ్చనివన్నీ విడిచిపెడితే ఆయన యొక్క అంగాంగంలో ప్రతి చూపులో మనల్ని ఉద్ధరించే లక్షణాలు ఉంటాయని మర్చిపోకండి. ప్రతి చూపులో మనల్ని ఉద్ధరించే లక్షణాలు ఉంటాయి ఆయనలోని. ఒక రోజంతా అంటే అవకాశం ఉంటే 1 గంట మనం కేవలం కొన్ని గీతాలు పాడుకోవడానికి కానీ వెచ్చించగలిగితే, ఆ వినే ఓపిక కానీ మీకు ఉంటే, ఒకరోజు ఆదివారం అంటే ఈ కార్యక్రమానికి భంగం రాకుండా ఆదివారం నాడు 1 గంట కూర్చొని కొన్ని ప్రత్యేకమైన పాటలు, బాబా అవి పాటలు కావు, మాటలు. ఆ మాటల్లో ఇప్పుడు ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అంచేత దానికి అవకాశం బాబా ఇస్తాడేమో చూద్దాం. అలహాబాద్లో జరుగుతున్న కుంభమేళాలో 30,000 మంది సాధువులు మహర్షులతో జరిగే సమావేశంలో హాజరవ్వాలని నిర్ణయించారు. అక్కడ ముందుగా ఏర్పాట్లు చేయమని బైదుల్ని బాబాదాసుని పంపించారు. బాబా ఫిబ్రవరి 7వ తెల్లవారుజామునే ఆది సీనియర్ కారులో టెంపుల్ గ్రౌండ్ నుండి బొంబాయి వెళ్ళారు. వారితో పాటు ఎరిక్, సోదరుడు జాన్ ఢాకే వెళ్ళారు. ఆ మధ్యాహ్నం బాబా బొంబాయి పరిసరాల్లో ఉన్న మహీంలో వస్తు ఆది అఫ్ఘర్తో సాంగత్యం చేశారు. ఇది చాలా అసాధారణమైన సాంగత్యం. అంటే కనీసం అయిపోయింది. ఏమిటి అసాధారణం అని మనం అప్పుడే ఏం చేశారో తర్వాత దాంట్లో స్వభావాలు ఏంటో తెలుసుకోవడానికి మనలో ఒక రకమైన ఉత్సాహం పుట్టాలి. అది చాలా అసాధారణమైన సాంగత్యం. ఆలీ అస్గర్కి ఒక సోదరుడు, 7 అక్కచెల్లెళ్ళు ఉన్నారు. వారంతా పుట్టుకతోనే మస్తులు. అతని పెద్దన్న మాత్రం మస్తు కాదు. వారి తండ్రి కూడా గొప్ప సాధువు అని చెబుతారు. ఆలీ అస్గర్తో పనిచేశాక బాబా కొలాబా వెళ్ళారు. అక్కడ బాబా ఒక 5వ భూమికులను బస్సుతో సాంగత్యం చేశారు. అతని పేరు పఠాన్ బాబా. 1942లో పఠాన్ బాబాను కాకా కలిశాడు. అప్పుడు అతను నీ ఆత్మ నా ఆత్మ అతనితోనే ఉన్నాయి కదా, మరి నేనెందుకు రావాలి అని చెప్పి బాబాను కలవడానికి నిరాకరించాడు. చూడండి, కాకా కలిస్తే నీ ఆత్మ నా ఆత్మ అతనిలోనే ఉన్నాయి కదా, నీ ఆత్మ నా ఆత్మ అతనితోనే ఉన్నాయి కదా, మరి నేనెందుకు రావాలి అని చెప్పి బాబాను కలవడానికి నిరాకరించాడు. బాబా అప్పుడు లోనావాలాలో ఉన్నారు. అప్పుడు ఆ మస్తు కాకాకి ఒక కమలా పండిచ్చి, యావత్ ప్రపంచపు తాళాలు అతని చేతిలో ఉన్నాయి. మస్తు చెప్తున్నాడు కాకాకి, యావత్ ప్రపంచపు తాళాలు అతని చేతిలో ఉన్నాయి. అన్ని దేశాలు, రష్యా, జర్మనీ, ఇతర దేశాలన్నీ అతని చేతిలో ఉన్నాయి. అతడు ఆదేశించినట్టు నడుచుకో అని బాబాను గురించి కాకాతో చెప్పాడు. ఇంత స్పష్టంగా ఆయన సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమంతత్వం మనకు తెలుస్తున్నప్పటికీ కూడా మనం తెలుసుకోవడంలో కొంచెం వెనకబడకూడదు కదా. ఆ మస్తులతో బంద్రాలో మరొక మస్తులు కలిశారు. ఇతని చుట్టూ పిల్లలు ఎన్నో చుట్టుముట్టి ఉంటాయి.
ఎన్నో పిల్లులు చుట్టుముట్టు ఉంటాయి. అందువల్ల ఇతన్ని బిల్లీవాలా అంటారు. బిల్లి అంటే పిల్లి అని అర్థం. సాంఘిక సమయంలో బాబా అతనికి ₹1 ఇచ్చారు. బిల్లీవాలా సూక్ష్మ చైతన్యం వస్తు, స్థూల చైతన్యం, బాహ్య చైతన్యం రెండు ఒకటే. అంతర్చైతన్యం, సూక్ష్మ చైతన్యం, స్థూల చైతన్యం, కారణ చైతన్యం. అంటే బిల్లీవాలా సూక్ష్మ చైతన్య మస్తు. ఈ మస్తుతో పరిమిలించుకొని బాబా అదే సాయంత్రం అలహాబాద్ వెళ్లేందుకు రైలు ఎక్కారు. సదాశివ పటేల్, విఠల్ భోఖరే వీరిద్దరూ పూనా నుండి వచ్చి బాబాతో కలిశారు. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం సాయంకాలానికి బాబా అలహాబాద్ చేరుకున్నారు. మర్నాడు ఉదయం 7 గంటలకి అర్ధకుంభమేళాలో బాబా సాధువులతో సాంగత్యం చేసి తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6 ఏళ్ల ముందు కూడా బాబా ఇలాగే తన కార్యక్రమం నిర్వహించారు. సాధువులతో తన సాంగత్యాన్ని చూసేందుకు బాబా మండలి వాళ్ళను అనుమతించలేదు. మారువేషంలో ఉన్న ఒక్కరే సాధువులున్న గుడారాలకు వెళ్ళేవారు. అక్కడున్న సాధువుల పాదాలపై తన శిరస్సును ఆంచేవారు. బాబా తన పనిని ముగించినట్టు సూచిస్తూ 10 గంటలకు వచ్చేసేవారు. అతి తక్కువ వ్యవధి గల 3 గంటల్లోనే బాబా ఆశ్చర్యకరమైన రీతిలో 4,000 మంది సాధువులతో సాంగత్యం చేశారు. నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, అవతారుడు సాధారణ మానవుడిగా వచ్చి అసాధారణమైనటువంటి చర్యలు చేశాడు. అలాంటి అసాధారణ చర్యలు చేసినటువంటి అవతారాన్ని మనం పట్టుకొని సాధారణ చర్యలు చేస్తూ మన గురించి మనమే పూలు తీసుకుంటూ గొప్ప గుబ్బు సభ్యమైపోతున్నాం. 4,000 మంది సాధువులతో సాంగత్యం చేశారు. సాధువుకు ఒకరి తరువాత ఒకరికి పాదాలకు వంగి ప్రణమిల్లి లేచి నిలబడి మళ్ళీ వంగి ప్రణమిల్లి ఇలా వేలాది మందికి చేయడంలోని శారీరక శ్రమ బాబాను ఎంతో బాధించింది. ప్రత్యేకంగా బాబా మెడ విపరీతంగా నొప్పి పెట్టింది. మనందరూ ఒక ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ కాదన్న భావన ఉన్న వాళ్ళు వినకండి నా మాటలు. ఫ్యామిలీ అన్న భావన వినండి. ఆయన బిడ్డలం అనే భావంతో వినండి. ఆయన్ని కావాలనుకుంటున్న వాళ్ళం అనే భావంతో వినండి. ఆయన్ని చేరాలనుకుంటున్నాం అనే భావంతో వినండి. ఆయన కావాలి, ముఖ్యంగా ఆయనతో ఉండాలి అన్న భావంతో వింటే నా మాటల్లో వ్యతిరేకత కనిపించదు, వినిపించదు. మనంతా వన్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. బాబాస్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్, ఫ్యామిలీ ఆఫ్ లవ్. ఈ భావాలు మనలో జీర్ణించకపోతే బాబా చరిత్ర మన కళ్ళకి ఎలా కనిపిస్తుందంటే మహోన్నతమైనటువంటి ఒక ఆవిష్కరణలా కనబడుతుంది. తను కలిసిన సాధువుల్లో ఎంతమంది నిజమైన వారో లేదా పురోగతి చెందిన వారో అన్న విషయాన్ని బాబా వెల్లడించలేదు. ఆ తరువాత బాబా అలహాబాద్ రోడ్లపై నడిచి వెళ్లి 4 సూక్ష్మ చైతన్యపు బస్సులతో సాంగత్యం చేశారు. విశ్వనాథ్ బాబా సాధువులా కనిపించిన అతడు మాత్రం మస్తు. షా సాహెబ్ పెద్దగా ఇప్పుడు ఒక పుస్తకాన్ని చెక్కలో పెట్టుకుంటాడు. అతడు కళ్ళజోడు కూడా పెట్టుకుంటాడు. కొమరుద్దీన్ కౌపీనం తప్ప ఒంటి మీద బట్టలేవి వేసుకోడు. ఎప్పుడు అతని చుట్టూ కుక్కలు గుమిగూడి ఉంటాయి. షేక్ మర్దాన్ అన్ని కాలాల్లోనూ పూర్తి దిగంబరిగా ఉంటాడు. విపరీతంగా నారప్రగ తాగుతాడు. అతనికి టీ అంటే మహా ఇష్టం. హరిబాబా మనందరి మీద ఒక విధంగా అమితమైన ప్రేమతో మనకి చరిత్ర, ఆ ప్రవచనాలు ఇచ్చారు. ఇవి మన యొక్క ఈ భౌతిక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కానీ ఆ విధంగా ఆయనతో మనం సంబంధం పెట్టుకోవాల్సి ఉంది. కానీ అందుకు మనకి అనుకూలత రాలేదు. అనుకూలత రావడం వలన
మన చుట్టూ అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి అనేకమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ ఆలోచనలు, సూచనలు కానీ బాబా నుంచే మనకు అందితే అవి చాలా మహోన్నతంగా ఉంటాయి. మనం చేస్తున్న పనులు, మనం అంటే మన ఫ్యామిలీ చేస్తున్న పనులు మనకి చాలా గొప్పగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆ ప్రభువు చేసినటువంటి ఆ మహత్తర కార్యాలతో కానీ మన పనులు మనం ఒక్కసారి పోల్చుకున్నాం అనుకోండి, మనకి చాలా నిమ్నంగా కనిపిస్తాయి. అందుకని ప్రియమైనటువంటి ప్రేమికులారా, జీవిత చరమాంకానికి దగ్గరగా ఉన్నాం. ఇంకా జీవనాన్ని భౌతికంలో ఉంచకండి. ఆయనతో బ్రతకడానికి, ఆయన మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల్ని తెలుసుకొని ఆ ఆనందంలో జీవించడానికి ప్రయత్నం చేస్తే మిగిలిన కాలం మన యొక్క జీవనం పావనమై మనం ఒకవేళ మరణించిన ప్రభువు కృపని పొందడానికి ఆస్కారం లభిస్తుంది. అందుకని సోదరులందరికీ జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. జై బాబా, అందరికి జై బాబా.